నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు లాంటి నాయకులకు పార్టీ సముచిత స్థానం కల్పించిందన్నారు. అంటే వాడు ఎవడు అని అనుకుంటాడు. అక్కడ ఆ మూమెంట్ అడుగుతున్నారు. ఆ తర్వాత నాకు తీసుకుంటుంది ఇంకా పెళ్లి వీధికి వెళ్తాం నీ మాటిచ్చి అబ్బాయి లేదా ఫోటో తీసుకుంటాను కూడా తీసుకొని ఏం చేస్తాను మళ్ళీ ఆయన చూపెట్టాం ఈ అవ్వలేదంటే దీనికి ఎంత పెట్టాలో చెప్తాను. అంటే ఏంటంటే నిరంతరం ఎప్పుడైతే నేను కాఫీలో అడుగు పెట్టినా లేకపోతే ఉమ్మడి వీధిలో గడువు పెట్టినా పేనాత్వాల్లో గడువు పెట్టినా కళాస్ కాలేజీలో గడువు పెట్టినా బయటకు వచ్చినా లేకపోతే కొత్త వీధికి వెళ్ళినా లేకపోతే 9th వార్డు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను నడిచిన రోడ్డు నా ఇంట్లో రోడ్డు అని భావించే నాయకుడు మనకు ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని ఎప్పుడు ఆలోచించారు. అది రాజకీయం అని అనుకునేవాడు పూర్తి అయిపోతాడని చెప్పి సందర్భంగా సౌరీగా మనం తెలుసుకుంటాం. నేను ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను కెమెరాల ముందు భారతీ పరమేశ్వరుల విగ్రహం కానీ ఆ ట్యాంక్ బట్టి కానీ అవన్నీ కూడా నర్సీపట్నం ప్రాంతానికి రుణం తీర్చుకోవడానికనే అయ్యన్న వైఎస్ఆర్ పార్టీలకు ఎంట్రీ ఉండదండి, తెలుగుదేశం పార్టీలకు ఎంట్రీ ఉండదని ప్రతి రోడ్డు మీద అందరూ నడుస్తారు. కానీ అభివృద్ధి ప్రాంతంలో మనం చూసాం. ఇక్కడ రాజకీయ మాత్రంలో పుట్టారు, మా నాన్న దగ్గర పుట్టాడు. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ ఘటన పుట్టాం కాబట్టి ఈ ప్రాంత రుణం తీసుకోవాలని ఎలా ఆలోచించిన దాని మీద ఇంటి తరాలు ఈ రోజు మనం సినిమా చూస్తేనే 3 రోజుల్లో నచ్చుకుంటాం. మనం ఏదైనా మనిషి కలిస్తేనే ఒక సంవత్సరం తర్వాత ఆయన కలిసేదంటే కలిసి అనుకుంటాం. అలా 44 ఏళ్ళు ఒక వ్యక్తికి ఓటేయడం అనేది ఎక్కడ సాధ్యమైన రోజు. అలా ఓటేస్తూ ఇంకా గ్రేస్ పెరుగుతూ 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 ఆ వ్యక్తి మా మాస్ లీడర్ అంటే మా అయ్యన్న అని చెప్పుకుని దాకా ఇంకా 44 ఏళ్ళ కంటే నాకు స్టార్స్ కూడా సాధిస్తున్నారు. కొంతమంది హీరోలు కానీ పాలిటిక్స్ లో ఇది సాధ్యం. డాన్స్ లేకపోతే డైలాగ్ చెప్పకుండా మనే చేస్తారు. కానీ 44 ఏళ్ళు ఒక హీరో పాలిటిక్స్ లో సినిమాలు తీయకుండా డాన్స్ చేయకుండా బయటకు చేయకుండా రాజకీయం చేస్తూనే బతుకుతూ ఆయనకే మళ్ళీ ఓటేస్తున్నారు. ఆ వ్యక్తికి ఉన్న సత్తా దమ్ముని మళ్ళీ చెప్పవసరం లేదు. ఎవడన్నా కానీ వేలెత్తి మాట్లాడితే వాళ్ళ అజ్ఞానం చెప్పి నేను ఇంకోటి అంటుంటాను. ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం జిల్లాలన్నీ లిస్టు తీస్తాడు. తీసి 44 ఏళ్ళ నుంచి ఈ విధంగా కంటిన్యూస్ గా పోటీ చేస్తూ 10 సార్లు నామినేషన్ లేదు, 10 సార్లు మళ్ళీ భారీ మెజారిటీ తెచ్చుకుంటూ ఉన్న పర్సెంటేజ్ లో 7 సార్లు గెలుస్తూ ఇలా ఎవరున్నారా అంటే ఎత్తుకుంటున్నారు. ఎవరు లేరు. అది సాధ్యం ఎందుకోనంటే నిరంతరం ఎప్పుడు కూడా ఇది నాది అని ఆలోచిస్తేనే సాధ్యం అవుతుంది. ఇది మంది మన వాళ్ళకి అన్నప్పుడే సాధ్యం అవుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను, రేపు ఎలక్షన్స్ కి మనం కష్టపడి, ఎందుకంటే నేను ఈ మాట అంటున్నానంటే కొన్ని నియోజకవర్గాలు మీ దగ్గర ఉంటే మా దగ్గర ఉంటే మీరు బాగుందంటే ఇట్లా అంటుంటారు. ఎందుకంటారంటే నిరంతరం కూడా ఎవరో ఒకరు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా ఏమైనా సమస్య ఉంటే సాయశక్తిగా చేస్తాం. మీరు దేవుళ్ళు కాదు, ఎవరు వస్తారు అనుకుని మా వాళ్ళు కూడా అబ్బు అయినప్పుడు అర్థం చేసుకుంటారు. నిన్న ఆ పెద్దతో మాట్లాడాను, నేనే అర్థలేదు ఎందుకు పెట్టారంటే ఇంకా భోజనం చేస్తారంట మాట్లాడితే ఆ మంత్రి నాతోటి నువ్వు ఎన్ని పదవులు చేసావని అడిగాను. 3 సంవత్సరాలు సర్పంచ్ చేశాను. అంటే నీకు సాటిస్ఫాక్షన్ అంటే ఫుల్ సాటిస్ఫాక్షన్. అంటే ఎందుకంత సాటిస్ఫాక్షన్ అంటే
అంటే కాబట్టి మన పండగ కూడా వచ్చింది ఈ ఈ మంతాన్ని ఊపిరి లేదు అసలు ప్రతి దగ్గర ఉగాది సంబరాలు లేదు. ఇంకొక మాట చెప్తుంది ఏంటంటే కళగలికి నిజంగా ఉదయం దాకా తిరుగుతున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఎందుకంటే మాట అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చాలా ఆనందం వేస్తుంది. ఇప్పుడు పార్టీ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, కానీ మన పండుగ సాంప్రదాయాన్ని కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఉదయం నేను 4:30 వరకు 5 వరకు తిరుగుతున్నా కూడా నాతో పాటు ఉంటూ అందరం మన ఓన్ పండుగలో ఆలోచించి తిరుగుతున్నారు. దాని ఉదయం చెప్తాను. మనం వీధిలోకి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు కనిపిస్తే వాళ్ళని కూడా పండుగలో ఎక్కువ అడిగాను. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తాను మనకి అనుకోకూడదు. రేపు 31 అయితే ఎవరు అసలు ఎప్పుడు లేదని జనం వచ్చేస్తారు ఈ పండుగ. అందుకు నేను ఒకటే కోరుకు మీ అందరికి ఏంటంటే దయచేసి మీ అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎక్కడ ఉన్నా కూడా కొంచెం మీ దగ్గర 10 మంది 20 మంది కూడా ఏదైనా గొడవలైనా ఏమైనా ఆపడం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా చెప్తారు కూడా. లాస్ట్ డే కూడా ఇక్కడ ప్రోగ్రామ్ పెడతాం, చాలా పెద్ద భారీ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎప్పుడు చరిత్రలో లేని విధంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. దాని తర్వాత ముందు గ్రాండ్ స్థాయికి అదే టైం ప్రోగ్రామ్ మొదలు పెట్టేస్తాం లేట్ అవ్వకుండా ఉండడానికి చెప్పి అది కూడా సక్సెస్ చేయాలి. ఈసారి నాకు కలకట్టా నుంచి అవతారాలు ఇచ్చిన అమ్మవార్లు మొత్తం కలకట్టా నుంచి ఒక గ్రూప్ వస్తారు. ఆ గ్రూప్ అమ్మవార్లు ఇండియా గాట్ టాలెంట్ అని చెప్పి ఒక షోలో నేను పెర్ఫామ్ చేశాను. అది చూసి నేను ఏమనుకున్నాను, అమ్మవారి పండుగ కాబట్టి వాళ్ళు కలకట్టా నుంచి రమ్మని కోరితే వాళ్ళు కూడా వస్తున్నారు రేపు కార్యక్రమంలో. ఇవన్నీ మంచి మంచి కార్యక్రమాలు పెట్టడం 31st నైట్ ఎప్పుడు కూడా మన నర్సీపట్నంలో ఇంత గొడవ కూడా జరగలేదు. కాబట్టి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే మన కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ పండుగను అత్యంత భారీగా విజయవంతం చేసి ఆ పరిణామ ఆశీస్సులు, భోగాలమ్మ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ